ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కేబినెట్ సమావేశం కానుంది. 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. రుషికొండ నిర్మాణంపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలను అదనపు సౌకర్యం కోసం 1.09 కోట్లు కేటాయింపుకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. ఇక ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కేబినెట్ సమావేశం జరగనుంది. 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. రుషికొండ నిర్మాణంపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలకు అదనపు సౌకర్యం కోసం 1.09 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శంకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శంకర్, చెప్పండి, ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? అవును గంగోత్రి, ఈ రోజు ఏపీ కేబినెట్ లో 3 కొత్త జిల్లాల నిర్మాణానికి, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్. అలాగే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ కు 2 ఎకరాలు కేటాయించనుంది. దీనిలో 103 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలుపనుంది ఏపీ కేబినెట్. అలాగే అఖిల భారత సర్వీసు అధికారులకు భవనాల నిర్మాణాలకు 109 కోట్లతో భూ కేటాయింపులు, అలాగే శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాల భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. 8,400 క్యూసెక్ల అపాచితో 444 కోట్లతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. ఎల్పీఎఫ్ జోన్ 8 లో లేఅవుట్ల అభివృద్ధికి 1358 కోట్ల కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. 202 ఎకరాల భూమి గరీబు లేదా మెట్ట భూమి అనే నిర్ధారణకు రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఇదే విధంగా ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే రుషికొండలోని నిర్మాణాలకు సంబంధించిన వాటిపై కూడా ఏపీ కేబినెట్ చర్చించనుంది. తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీ టెండర్, PP4 విధానంపై మంత్రులకు దిశానిర్దేశం చేయడం ఏపీ చంద్రబాబు నాయుడు. ఇది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శంకర్. థ్యాంక్ యూ.